నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. పురాణాల ఆధారంగా త్రేతాయుగంలో భరద్వాజ ఋషి, జనక మహారాజు తదితర రాజులు ఋషులు చేసిన సవితృ కాటకాగ్ని చైన మహాయజ్ఞాన్ని దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి జన్మస్థానమైన పిఠాపురం పుణ్యక్షేత్రంలో తొలిసారిగా శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. పిఠాపురం మహారాజకోట ప్రాంగణంలో ఈ నెల 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు నిర్వహించే ఈ మహాయజ్ఞ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన గోడ పత్రికలను పట్టణంలోని శ్రీపాద బాపనార్యుల వారి గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాద బాపనార్య గృహం పండితులు అల్లం రాజు సత్యనారాయణ శర్మ మీడియాతో మాట్లాడుతూ మహాయజ్ఞం వివరాలు తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని తరించాలని కోరారు. దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించినటువంటి శ్రీ పీఠికాపుర క్షేత్రంలో పిఠాపురంలో ఈ నెల 23/12/2023 స్థిరవారం నుండి 27/12/2023 బుధవారం వరకు 5 రోజుల పాటు భక్తజన సందోహంతో అఖండ నామ సంకీర్తనలతో మేళతాళములతో భాజా భజంత్రీలతో అంగరంగ వైభవంగా వేద మంత్రముల నడుమ సవితృకాఠకాగ్ని చైన మహాయాగము శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేయుటకు సంకల్పం చేసి ఉన్నారు కనుక 50 మంది భక్తులు కూడా ఈ 5 రోజులు జరిగే యాగమును వీక్షించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. దత్త జయంతి శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించినటువంటి స్థలము ఇటువంటి క్షేత్రంలో ఎన్నో యాగములు ఉన్నవి. అటువంటి యాగాలలో ప్రత్యేకమైనటువంటి సవితృకాఠకాగ్ని చైన మహాయాగం. ఎన్నో యాగాలలో ఈ యాగము చేస్తే కనుక ఏ యాగం చేస్తే సులభంగా కోరిన కోరిక నెరవేరుతుందో, ఏ యాగం చేస్తే లాభాన్ని త్వరితంగా పొందగలుగుతామో, ఏ యాగాన్ని చూస్తే మనకి భక్తి ప్రపత్తులు పెరుగుతాయో అటువంటి యాగమే ఈ సవితృకాఠకాగ్ని చైన మహాయాగము. కావున 50 మంది భక్తులు కూడా ఈ 5 రోజులు జరిగే యాగాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. శ్రీపాద బాపనార్య అన్నదాన మహాట్రస్ట్ తరపున 5 రోజులకు కూడా విచ్చేసే భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసి ఉన్నారు. 50 మంది భక్తులు కూడా యాగాన్ని తిలకించండి, అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించండి. స్థలము మన పిఠాపురం గ్రామం, కాకినాడ జిల్లా. పిఠాపురం గ్రామంలో రాజావారి కోట ప్రాంగణంలో కోట సత్యమ్మ తల్లి ఆలయానికి దగ్గరగా యాగ ప్రాంగణము, యాగ స్థలము. అందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. జై గురుదేవదత్త. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.